మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. శ్రావణ మాసం అంటే ఏమిటి? శ్రావణ మాసం ప్రాముఖ్యత. చాంద్రమానం అనుసరించే తెలుగు వారికి శ్రావణ మాసం చాలా విశేషమైనది. శక్తి పూజ ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ప్రత్యేకించి స్త్రీలు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వాయినాలు అందిస్తారు. శ్రావణ మాసంలో వానలు సమృద్ధిగా కురిసి ప్రకృతిలో కొత్త కాంతి తొంగి చూస్తుంది. ఈ శ్రవణం అంటే వినడం, శబ్దాన్ని వినడం. శబ్దం అనేది ఆకాశ లక్షణం అని తర్కశాస్త్రం చెబుతుంది. అతి శ్రేష్టమైన శబ్దధ్వని వేదం. వేదాలను వినడానికి ప్రశస్తమైన మాసం శ్రావణ మాసం. అందుకే శ్రావణ మాసంలో వేదమాత గాయత్రిని పూజిస్తారు. వేద పారాయణ వల్ల ప్రకృతి శాంతిస్తుంది. ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విశేషించి మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. వేదంలో శ్రావణ మాసాన్ని నభో మాసమని పేర్కొన్నారు. నభస్ అంటే ఆకాశమని అర్థము. ఆకాశము నుండి తొలకరి జల్లులతో ప్రారంభమై చక్కని వర్షధారాలతో భూమి సస్యశ్యామలం అవుతుంది. కనుక నభో మాసమని పేరు. వేదం ప్రకారం ఇంద్రుడు వర్షాది దేవత. విశ్వావసువుకు శ్రావణ మాసంలో ఇంద్రుడని పేరు. ఆ ఇంద్రుడు సహచరులతో కలిసి సాగించే మంతనాలే వర్షధారలని భాగవతం చెబుతుంది. తెలుగు నెలల్లో చైత్రం నుంచి 5వది శ్రావణ మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి సమీపంలో ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. కనుక ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అన్నారు. శ్రవణ నక్షత్రం గరుడ మండలంలో ఉంటుంది. భారతదేశంలో శ్రవణ నక్షత్రం ప్రకాశవంతంగా ఈ మాసంలోనే కనబడడం మొదలవుతుంది. శ్రవణ నక్షత్ర దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది, పాపాలను తొలగిస్తుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆమె ఎల్లాలైన లక్ష్మీదేవిని కీర్తిస్తే ఆయన ఆనందపడతాడని చెబుతారు. అందుకే విష్ణు ప్రీతికరంగానే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేస్తారు. శ్రావణ మాసం నోముల నెల, వ్రతాల పక్షం. మహిళా లోకం అత్యంత పవిత్రంగా భావిస్తుంది. ఆడపడుచులు శ్రావణ లక్ష్మిని కోరిన వరాలిచ్చే తల్లిగా, కల్పవల్లిగా, కొంగు బంగారంగా భావిస్తారు. కొత్త పెళ్లి కూతుళ్లు దీక్షగా, నిష్ఠా నియమాలతో, పెద్దల సూచనలతో శ్రావణ మాస నోములు నోస్తారు. దానివల్ల అత్తవారిల్లు, పుట్టినిల్లు కూడా భక్తి సుగంధాలతో పరిమళిస్తాయి. పసుపు, కుంకుమలు, గంధాక్షతలు, పూలు, పండ్లు, ముత్తైదువులకు శనగల వాయనాలతో మన లోగిళ్లు కలకల్లాడుతుంటాయి. శ్రావణ గౌరికి 9 రకాల పిండి వంటలు స్వయంగా వండి అమ్మలక్కలు భక్తి శ్రద్ధలతో నివేదిస్తారు. నలుగురు కలిసి శాస్త్రోక్తంగా అమ్మవారి పూజ చేసుకుంటారు. అయిన వారంతా కలిసి వరలక్ష్మీదేవి ప్రసాదంగా భోజనాలు చేస్తారు. శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు ఈ పర్వానికి విశేషమైనవి. శ్రావణ మాసం వర్షాలు పడే సమయము. గ్రీష్మం తర్వాత వచ్చే కాలం ఇది. శ్రావణ మాస వాతావరణమంతా తడిపుడిగా ఉంటుంది. వర్ష ఋతువు అనారోగ్యాలకు అనువైన మాసం. వర్షానికి, శ్రావణ మాసానికి భక్తి విశ్వాసాలకు తెలుగు మహిళలకు అవినాభావ సంబంధం ఉంది. మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ముఖ్యముగా పెళ్లైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహము కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం. అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతం చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేద శాస్త్రంలో చెబుతున్నాయి. శ్రావణ మాసం మొదలైన 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఏ పండుగ జరుపుకున్నా, వ్రతం చేసుకున్నా, నోము నోచుకున్నా ఆ దైవాన్ని పూజించిన మీదట భక్తులకు ప్రసాదం పెడతారు. ఆ ఆహారం అప్పటి కాలంలో వచ్చే రోగాలను నివారించేదే అవుతుంది. అందుకే అన్ని పండుగలకి ఒకే ప్రసాదం ఉండదు. ఉదాహరణకి శ్రావణ మాసంలో శనగలనే పెడతారు. ఇది గర్భాధారణకి అడ్డుగా ఉండే లోపాలని నివారించి వివాహిత స్త్రీలకు మాతృత్వాన్ని ఇస్తుంది. పురుషులకు అయితే గర్భ నిక్షేపణ శక్తినిస్తుంది. పిల్లలకైతే ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది ఈ నైవేద్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.